యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త, పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి, బ్యాంకుల్లో జమ, ఈ పత్రం ఇవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మనం మాట్లాడుకుందాం. వీడియో అర్థం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకాల గురించి అప్డేట్గా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు కూడా ఆసరా పింఛన్లకు సంబంధించి సరైన సమాచారాన్ని తెలుసుకొని సరైన విధంగా దీని విధి విధానాలను ఖరారు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల మేనిఫెస్టోలో సందర్భంగా 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ అన్న, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 180 రోజుల పైచిల్కు గడుస్తున్నా ఇప్పటివరకు పెరిగిన ఆసరా పింఛన్లు దేవుడెరుగా, ఉన్న ఆసరా పింఛన్లనే సరిగ్గా పంపిణీ కార్యక్రమం జరగట్లేదు. ఇదివరకే మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చాలా జిల్లాల్లో పూర్తవగా ఇంకా కొన్ని జిల్లాల్లో పెండింగ్ లోనే ఉంది. మరి ఇలాంటి తరుణంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెరిగిన ఆసరా పింఛన్ల గురించి కీలకమైన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చేతుల మీదుగా వృద్ధులకు 4016, వికలాంగులకు 6016కు సంబంధించిన లిస్టులను విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ కొత్త ఆసరా పింఛన్ల లిస్టుల ప్రకారం బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకే 3 నెలల నుంచి బ్యాంకుల్లో జమ అవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరి ఈ కొత్త లిస్టు పింఛన్ల ప్రకారం జూన్ లేదా జూలై మాసం నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.